అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా అప్పుల ఊబిలోకి నెట్టివేయబడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ రథసారథుల్లాగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు చేస్తున్నటువంటి కృషి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మన టేబుల్ మీద పుస్తకాలు పెట్టారు. ఈ సంవత్సర కాలంలో ఏమేమి చేశామో వారు అన్ని వివరాలు కూడా మనకి తెలియజేయటం జరిగింది. కనుక ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో రథసారథులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు దూసుకువెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఈ సమయంలో నేను ఇందాక చెప్పినట్లుగా ఏదైతే ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో మనని ఎన్నుకున్నారో వారికి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరి మీద ఉన్నది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం తు హితే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు హితే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు.